వాసుదేవ. ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. వాసుదేవ. కేస్ నంబర్ 226. నేను చదువుతా. వాసుదేవ. Case number 226. A man aged about 30 years came to our dispensary with the following complaints. 7 years ago, he suffered with stomach pain, used native medicine and it subsided. Since then, it was appearing once in 1 or 2 years. Sometimes it comes with less intensity and after using the medicine, it used to subside. Stomach pain was more during hunger. It starts around 12 p.m., subsides after taking lunch, and again it starts at 5:30 p.m. If he takes food, immediately gets slight relief. It completely subsides after taking dinner. There was stinging type of pain in the stomach. It was more in left iliac fossa. During hunger, this pain was more in upper abdomen. It starts at lower abdomen and gradually ascends. When it becomes severe, feels dyspnea and gets sounds from abdomen, feels burning pain in hunger. Even on little exertion, it gets dyspnea and lose interest on work. Memory was not good as before. After getting thought of work, he wants to complete it immediately, but he was unable to do that work. Easily get irritation, occasionally getting pain in the right side of the chest. After hearing news about accidents, he feels that his heart becomes weightless and becomes sad and gets palpitation. Sometimes there was headache with heaviness of the eyes and drowsiness. Disturbed sleep, he gets a lot of dreams in sleep. In past 10 years, he worked in private factory of petroleum products. At that time, he used to do night duties. He was sensitive to new persons and new surroundings. In February 81, Master E.K. prescribed anti-crude 201 dose. On 25th July 1982, he prescribed Tuja 201 dose. వాసుదేవ, యాక్చువల్లీ 7 years నుంచి కూడా స్టొమక్ పెయిన్తో బాధపడుతున్నాను. 1 పాయింట్, అలాగే 2 పాయింట్ స్టొమక్ పెయిన్ వాజ్ మోర్ డ్యూరింగ్ హంగర్, అండ్ 3rd పాయింట్ కూడా స్టొమక్ పెయిన్ మీద ఉంది. ఎగ్జెషన్ ఈ గెట్స్ డిస్నియా. సో ఇవన్నీ చూసి మాస్టర్ గారు ఇప్పుడు యాంటీక్రూడ్ 200 వేశారు. తర్వాత తూజా ఎందుకు వేశారంటే నేను అనుకోవడం ఈజీలీ గెట్ ఇరిటేషన్, disturbed sleep, he gets a lot of dreams in sleep, he was sensitive to new person, new surroundings. So దీన్ని బట్టి 200 వేశారు అనుకుంటున్నాను. వాసుదేవ. కృష్ణ. వాసుదేవ్ అండి. అది ఈ కేసులో అంటే ఆయనకి ప్రాబ్లమ్స్ అన్ని స్టొమక్ పెయిన్ తో ఎక్కువ రిలేటెడ్ గా ఉన్నాయి. సో యాంటిమ్ క్రూడ్ వాళ్ళకి కొంచెం ఏదైనా ప్రాబ్లం అన్ని స్టొమక్ పెయిన్ తోనే కొంచెం లింక్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్
1 to 3 పాయింట్స్ బేస్ చేసి వేణు గారు చెప్పినట్టు యాంటిమ్క్రూడ్ 200 ఇచ్చారనుకుంటున్నాండి. అలాగే తూజా అన్నది ఆయనకి కొంచెం ఈ డిస్టర్బ్డ్ స్లీపు ఇదంతా ఈ టెన్షన్ ఇదంతా కొంచెం వరి అది ఉంది. దాని గురించి సైకోటిక్ నేచర్ ఏమైనా తగ్గడానికి తూజా ఇచ్చారనుకుంటున్నాను వాస్తవ్. మురళి గారు సారీ నాగేశ్వరి గారు. మూర్తి గారు. మూర్తి గారు. వాసుదేవ్ అండి, కొంచెం ఇవాళ నేను యాక్టివ్ గా లేను, కొంచెం వింటూ ఓకే ఉంటాను. ఏమన్నా ఓకే, నో ప్రాబ్లం. వాసుదేవ్. అమర్నాథ్ గారు. వాసుదేవ విజయ్ కుమార్ గారు. రవిప్రసాద్ గారు. వాసుదేవ ఈ మన వాళ్ళు చెప్పినట్టుగా ఈ యాంటీప్రోడ్ వేయడానికి మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ పాయింట్స్ లో మనకి ఇండైజేషన్ ని బాగా తెలియజేస్తుంది. ఆల్మోస్ట్ అది క్రానిక్ ఇండైజేషన్ సంబంధించినటువంటిదని మనకి 7 years నుంచి ఉందని మనకు తెలుస్తుంది. కాబట్టి అది చాలా అందువల్ల మాస్టర్ గారు అందుకే 200 తో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ తర్వాత 6 months తర్వాత ఆల్మోస్ట్ 6 months కాదు, ఆల్మోస్ట్ 1 year అనుకుంటా. 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ తూజా వేశారంటే అది చాలా బాగా పనిచేసిందని మనకు అర్థమవుతుంది. అందువల్ల దాన్ని క్లోజ్ చేస్తూ సైకోటిక్ అంటే యాంటీ ఇమాజినటిక్ రెమెడీ కింద మన తూజా ఇచ్చడం. మారుతి గారు. వాసుదేవ, మీరు అందరూ చెప్పినట్టుగా ఈ కేసు మొత్తం డైజెస్టివ్ అండ్ స్టమక్ డిజార్డర్స్ అన్ని సిమ్టమ్స్ లోనూ అవి ప్రామినెంట్ గా కనిపిస్తున్నాయి. క్రానిక్ ఇండైజెషన్, అందువల్ల మాస్టర్ గారు డైజెస్టివ్ డిజార్డర్స్ తో లింకప్ అయినటువంటి హెల్త్ కండిషన్స్ లో యాంటీమోనియంక్రోడమ్ ఇస్ వన్ ఆఫ్ ది యాంకర్ డ్రగ్స్. కాబట్టి యాంటీక్రూడ్ 200 వచ్చి ఆఫ్టర్ 1 year మరి దానికి రావాల్సిన రిజల్ట్ కొంతవరకు వచ్చి ఆగిపోయిందా, లేకపోతే క్రానిక్ ఆఫ్ యాంటీమోనియంక్రోడమ్ అని తూజా యాంటీ మియాజ్మెటిక్ గా ఇచ్చినట్టున్నారు. టోటల్ గా ఈ కేసు అంతా క్రానిక్ డైజెస్టివ్ డిజార్డర్స్ కాబట్టి ఇలా మాస్టర్ గారు ట్రీట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. వాసుదేవ. మన్మోహన్ గారు. మీది మన్మోహన్ గారు వాయిస్ బ్రేక్ అవుతుంది. మన్మోహన్ గారు వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ఒక్క నిమిషం. స్టిల్ అలానే ఉంది. వాసుదేవా, వాస్తవ ఇప్పుడు అంటే అది ఎందుకు ఇచ్చారనేది నాకు కరెక్ట్ గా తెలియట్లేదు. యాంటీమ్క్రూడ్ మళ్ళీ బ్రేక్ అయింది మీ వాయిస్. హలో, యాంటీమ్క్రూడ్ ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే అది నర్సామిక తర్వాత పాపులేషన్ ఇట్లా ఏవైనా కూడా ఇవ్వచ్చు కదా, కానీ యాంటీమ్క్రూడ్ ఎందుకు సెలెక్ట్ చేశారనేది నాకు అర్థం కాలేదు. క్రానిక్ గా తూజా వేశారనేది తెలుస్తున్నది, కానీ యాంటీమ్క్రూడ్ ఎందుకనేది నాకు అర్థం కాలేదండి. వాసుదేవ. శ్రీదేవి గారు. యాంటీమ్క్రూడ్ నాకు అనిపించింది ఎందుకు ఇచ్చారు అంటే, అసలు స్టార్ట్ అవటమే ప్రాబ్లము 7 years క్రితం ఫస్ట్ పాయింట్ లో స్టమక్ పెయిన్ తోనే స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు నేటివ్ మెడిసిన్ యూజ్ చేశారు అని ఉంది. సో అక్కడ కరెక్ట్ గా సబ్సైడ్ అవ్వలేదు, అంటే కరెక్ట్ గా క్యూర్ అవ్వలేదు. అక్కడి నుంచి అసలు ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. అది అలా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండడం, ఆ తర్వాత నుంచి మళ్ళీ స్టమక్ పెయిన్ అని సెకండ్ పాయింట్, ఆ తర్వాత థర్డ్ పాయింట్. అంటే ఇది క్రానిక్ గా డైజెషన్ లివర్ ప్రాబ్లం లోకి తీసుకువెళ్తా ఉంది. అది అది మళ్ళీ 5th పాయింట్
లిటిల్ ఎగ్జర్షన్ హీ గెట్స్ డిస్నియా అండ్ లూజెస్ ఇంట్రెస్ట్ ఆన్ వర్క్. అంటే యాంటీ ఇంక్లూడ్ వాళ్ళలో ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది కదా మన్మోహన్ గారు, చిన్నదానికి కూడా ఆ వీక్నెస్ ఉంటుంది కదా. యాంటిమ్ క్రూడ్ యాంటిమ్ టార్ట్ లో ప్రామినెంట్ అవునవును. వీక్నెస్ ఉంటుంది కదా. అది అంటే క్రానిక్ గా ఉన్నటువంటి ఇండైజెషన్ ప్రాబ్లము గ్రాడ్యువల్ గా మనిషిని వీక్ చేస్తూ వచ్చింది. అంటే అంటే అక్కడ మనకి ఎస్టిమ్యులేషన్ సరిగా లేదని అర్థమవుతుంది కదా. వర్క్ చేయలేకపోవటం, ఇంట్రెస్ట్ లేకపోవటము, అంటే ఆ మాత్రం మైండ్ సెట్ కూడా పెట్టలేకపోతున్నాడనే కదా. యాంటిగ్రూడ్ లో విపరీతమైన వీక్నెస్ ఉంటుంది. మెమరీ వాజ్ నాట్ సో గుడ్ యాజ్ బిఫోర్ కదా. నెక్స్ట్ 9th పాయింట్, occasionally getting pain in the right side of the chest after hearing news about. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆ వీక్నెస్ ని తెలియజేస్తున్నాయి. అండ్ బికమ్స్ సాడ్ అండ్ గెట్స్ పాల్పిటేషన్. యాంటింగ్రూడ్ లో అది కూడా ఉంటుంది కదా, నెత్తి మీదకి ఒక క్లౌడ్ వచ్చినట్టుంది అని చెప్తారు కదా యాంటింగ్రూడ్ లో, గుర్తుందా? ఉంది. అంటే వాళ్ళకి అలా వాళ్ళు యాంటింగ్రూడ్ వాళ్ళు వెన్నెలని చూస్తే ఒకలా అయిపోతారు, ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో. సో అది ఆ మైండ్ సెట్ ఇక్కడ 9th పాయింట్ లో తెలియజేస్తుంది కదా. ఏదైనా సడన్ న్యూస్ ఏమైనా విన్నా, యాక్సిడెంట్స్ విన్నా, బికేమ్ వెయిట్లెస్, అంటే అసలు మొత్తం ఎంత టెన్షన్ పడుతున్నాడో అర్థమవుతుంది కదా. బికమ్స్ సాడ్. సాడ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, న్యూస్ వింటే దడ రావాలి, భయం రావాలి, కానీ సాడ్ అయిపోతున్నాడు. ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నిటిని చూసుకుని ఆయన యాంటిగ్రూడ్ 200 వేశారు. అంటే ప్రాబ్లం స్టార్ట్ అయింది ఫస్ట్ పాయింట్ 7 years క్రితం కదా. అది టూజా అనేది ఎందుకు వేశారు అనేది నాకు అర్థం కాలేదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆ 10 years క్రితం అతను ప్రైవేట్ ఫ్యాక్టరీలో పెట్రోలియం ప్రొడక్ట్స్ లో పనిచేశాడు చూడండి, అప్పుడు నైట్ డ్యూటీస్ చేశాడు. ఈ 7 years క్రితం స్టమక్ పెయిన్ రావడానికి కారణం కూడా ఆ నైట్ డ్యూటీస్ అవి అయి ఉంటాయి. 10 years క్రితం కదా అది. ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ లో పనిచేసినప్పుడు దాని వలన స్మెల్స్, వాటి వల్ల నైట్ డ్యూటీస్ వల్ల 3 years కి ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చింది కదా, స్టమక్ పెయిన్. అప్పుడు కూడా సరిగా క్యూర్ చేసుకోలేకపోయాడు. సో అక్కడి నుంచి ఇంకా మొత్తం అలా 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 డిటరేట్ అవుతూ స్టార్ట్ అయింది. తర్వాత మరి మాస్టర్ గారు ఏమన్నా 1.5 year కి వేశారు తుజా 200. అప్పుడు ఇంకేమన్నా సిమ్టమ్స్ అన్నా చెప్పుండాలి, లేదా దీని క్రానిక్ గా ఏమన్నా వేశారేమో అనుకుంటున్నాను. వాస్తవ శ్రీలత గారు, ఈ సెన్సిటివ్నెస్ టు న్యూ పర్సన్స్ అండ్ సరౌండింగ్స్ కూడా యాంటింక్రూడ్ లో ఉంటుంది కదమ్మా శ్రీదేవి. అవునండి, వాళ్ళు నాగిలా ఏడుస్తా ఉంటారు కదా పిల్లలు కూడా. పిల్లలు కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళు మొహం చూస్తే ఏడుస్తారు కదా పిల్లలు. అది నువ్వు చెప్పిన పాయింట్స్ తో పాటు ఇది కూడా మెంటల్ సిమ్టమ్స్ ప్రామినెంట్ గా యాంటింక్రూడ్ లో ఉన్నది. ఈ తూజా దాని క్రానిక్ గా వేశారు, ఇక్కడ దాని క్రానిక్ గా వేశారనే అనిపిస్తుందమ్మా. ఈ ఈజిలీ గెట్స్ ఇరిటేషన్ అంటే ఇంకా అది క్రానిక్ గా మయాస్మెటిక్ గా సెటిల్ అయిపోతున్నట్టుంది సిస్టమ్ లో. ఆ మయజము సెటిల్ అయిపోతుంది సిస్టమ్ లో, అది దాన్ని కట్ చేయడానికి తూజా వేశారు అనిపిస్తుంది. కానీ చూడండి లత గారు, 10 years క్రితం స్టార్ట్ అయిన ప్రాబ్లం ఎలా వచ్చిందో దాని జస్ట్ డైజెషన్ నుంచి మెల్లిమెల్లిగా మయాస్మెటిక్ సెటిల్మెంట్ కింద అయిపోతుంది. అది కట్ చేయడానికి వేసారు అనిపించింది. ఓకే ఓకే, వాస్తవ అనేసేయండి. సీతారెడ్డి గారు, ఆల్ కవర్డ్. అరుణ కుమారి గారు, వాస్తవ. నెక్స్ట్ కేసు 227 కృష్ణవేణి చదువుతారా? వాస్తవ అండి. కేస్ నంబర్ 227. A lady aged about 26 years came to our dispensary with the following complaints. 14 years ago, after taking injection, that area became hard. It was sore to touch and getting stinging type of pain. On lying on right side, she was getting pain in the right hypochondrium, drawing type of pain in legs, palpitation on exertion and walking. Always desires open air, worse in warm room. It causes profuse sweat and sleeplessness. Menses was appearing for every 18 days. Menstrual discharge was lasting for 2 days. She had discoloration at chin and
23rd August 1980, Master E.K. prescribed China 200 4 doses with 1 week gap. On 28th September, he prescribed sulfur 200 1 dose. On 3rd November, he repeated the dose. On 27th December, he prescribed Rostax 200 1 dose. వాస్తవం అండి ఈ కేసులో పాల్పిటేషన్ అండ్ ఎక్సెషన్ అండ్ వాకింగ్ ఈ పాయింట్ ఒకటి డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లెగ్స్ వీక్నెస్ కి ఫస్ట్ మాస్టర్ గారు చైనా 200 ని 4 డోసెస్ 1 వీక్ గ్యాప్ లో ఇచ్చినట్టు ఉందండి. నాకు మిగతా సల్ఫరు రూస్టాక్స్ ఎగ్జాక్ట్ ఎందుకు ఇచ్చారన్నది నాకైతే అర్థం కాలేదండి. వాస్తవ వేణుగోపాల్ వాసుదేవ సేమ్ మురళి గారు, అమర్నాథ్ గారు. వాసుదేవ ఇప్పుడు ఇక్కడ ఇంజక్షన్ చేస్తారు చేయి గట్టిగా అయిపోయిందన్నారు సరే మాస్టర్, అదొకటి ఏమండి సల్ఫర్ ఇవ్వడానికి కారణం ఇదొకటి ఏమండి చైనా ఇచ్చారు ఫస్ట్ నేర్చుకుని దాని బేసిస్ ఇచ్చారు. మెన్సెస్ 18 రోజులు కూడా వస్తుంది అంటున్నారు. మరి బుగ్గ మీదేమో రంగు మారుతుందన్నారు. అన్ని చూసి చైనా సల్ఫర్ వేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. వాసుదేవ్ విజయ్ కుమార్ గారు. రూస్టాక్స్ ఎందుకు చెప్పలేకపోతున్నాను. ఓకే విజయ్ కుమార్ గారు. రవిప్రసాద్ గారు. వీక్నెస్ ఏమో మెన్సెస్ అర్లీగా రావటం వల్ల దానివల్ల వీక్నెస్ చైనా వేసినట్టున్నారండి. ఈ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ కి వాటికి సల్ఫర్ వేశారు అనుకుంటున్నాను. రూస్టాక్స్ ఎందుకు వేసారో తెలియటం లేదు. వాస్తవ ఇందులో మనం వాళ్ళు చెప్పిన సింటమ్స్ తో పాటు చైనా వేయడానికి మనకు 5th పాయింట్ లో ప్రొఫ్యూజ్ సెట్ అండ్ స్లీప్లెస్నెస్ కూడా ఉంది. అది వీక్నెస్ బేస్ చేసుకునే మాస్టర్ చైనా ఇచ్చి ఉండారు. తర్వాత సల్ఫర్ వేయడానికి కూడా ఫస్ట్ పాయింట్ ఏమైనా రీజన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. రూస్టాక్స్ ఏమైనా ఎక్యూట్ లో ఏమైనా ఇచ్చారేమో అనుకుంటున్నాను అండి. అంటే ఇక్కడ సింటమ్స్ ఏమి లేవు. వాస్తవ భారతి గారు. వాస్తవ మీరందరూ చెప్పినట్టుగా ఈ కేసులో కాజేషన్ మటుకు మెన్సెస్ వాజ్ అపేరింగ్ ఫర్ ఎవ్రీ 18 days అని ఉన్నది. దానివల్ల ఆవిడ కొంత ఎనిమిక్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి షీ స్లోలీ డెవలప్డ్ పల్పిటేషన్ ఆన్ ఎగ్జర్షన్ అండ్ వాకింగ్ డ్యూ టు ఎనిమియా. అందువల్ల మాస్టర్ గారు ఏంటంటే కొంత బూస్టప్ చేయటం కోసం వైటాలిటీని ఈ చైనా 200 4 doses 1 week గ్యాప్ లో ఇచ్చారు. తర్వాత నేను అనుకోవటం యాజ్ ఎ కెటలిస్ట్ టు ఇంప్రూవ్ ది యాక్షన్ ఆఫ్ చైనా, సల్ఫర్ కొంత చైనా మీడియం యాక్టింగ్ డ్రగ్ కాబట్టి డీప్ యాక్టింగ్ సల్ఫర్ తో కెటలిస్ట్ లాగా బూస్టప్ చేయడానికి ఇచ్చారనుకుంటున్నాను. రోస్టాక్స్ ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థం కాలేదండి. వాస్తవ మన్మోహన్ గారు. వాసుదేవ మీరందరు చెప్పినట్లే మెన్సెస్ ప్రాబ్లం వల్ల తనకు అనీమిక్ కండిషన్ రావడం వల్ల వచ్చిన గుండె దడ, కాళ్ళు లాగటం ఇవన్నీ వీటి బేసిస్ మీదనే చైనా 200 వీక్లీ వన్స్ ఇచ్చారండి 4 doses. సల్ఫర్ వచ్చేసి దాని అంటే స్టికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఫస్ట్ పాయింట్ ఉంది చూడండి, హీల్ అవ్వకుండా ఉండి తర్వాత ఈ చైనాకు కూడా సపోర్టింగ్ గా ఉంటుంది అన్నది సల్ఫర్ 200 ఇచ్చారు అనుకుంటున్నాను. మరి రోస్టాక్స్ ఎందుకు ఇచ్చారన్నది తెలియదు. వాస్తవ చైనా 200 4 doses ఎందుకు ఇచ్చారని నాకేమనిపిస్తుందంటే, మన్మోహన్ గారు మీరు చెప్పినట్టు 18 days కి మెన్సెస్ రావడం, మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ కూడా లాస్టింగ్ ఫర్ 2 days, ఎనిమిక్ కండిషన్ లో కూడా స్కాంటీ అవుతుంది కదా, ప్లస్ పాలిమెనోరియా అదొకటి, దాని వలన వచ్చినటువంటి పాల్పిటేషన్ ఆన్ ఎగ్జర్షన్ అండ్ వాకింగ్. నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ కావాలనుకోవటం, అది ప్రొఫ్యూజ్ స్వెట్, అవన్నీ పర్ఫెక్ట్ చైనాని ఇండికేట్ చేస్తుంది. ఇంకొకటి 200 వీక్లీ వన్స్ ఎందుకు ఇచ్చారని నాకేమనిపిస్తుంది అంటే, ఆన్ లయింగ్ ఆన్ రైట్ సైడ్ షీ వాస్ గెటింగ్ పెయిన్ ఇన్ ది రైట్ హైపోకాండ్రియం, అంటే అది లివర్ ప్రాబ్లం కూడా ఉందేమో కదా. మన్మోహన్ గారు అన్మ్యూట్ చేసుకోండి.
లివర్ మీద ఒత్తిడి పడేటప్పటికి పెయిన్ వచ్చిందేమో అనుకుంటున్నాను ఛాన్స్ ఉంది. హైపోవన్ ఏమంటే లివర్ కదా అక్కడే ఉంటుంది. లివర్ అటే ఉంటుంది కదా, సో అటువైపు పడుకోలేకపోతున్నారు అంటే. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఆయన ఎక్యూట్ కండిషన్ అంటే ఇంత ఇండికేట్ లివర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, అందుకని 204 డోసెస్ ఇచ్చారు 1 వీక్ గ్యాప్ తో. అయితే 1 మంత్ అయిపోయినా గానీ మాస్టర్ గారు అనుకున్నంత బెటర్మెంట్ ఏమైనా రాలేదేమో, పక్కాగా చైనా ఇండికేట్ అవుతుంది కదా. అందుకని ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ సల్ఫర్ ఇచ్చుంటారు దానికి. నెక్స్ట్ రోస్టాక్స్ నేనేమనుకుంటున్నానంటే, తర్వాత మాస్టర్ గారు సల్ఫర్ తో బెటర్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకో డోస్ రిపీట్ చేశారు చూడండి. 2 months కి రిపీట్ చేశారు కదా, 28 సెప్టెంబర్ మళ్ళీ 1 month కి అంటే సల్ఫర్ పని చేసింది అనమాట. ఇంకా లాస్ట్ 27 డిసెంబర్ ఎందుకు ఇచ్చారంటే అది ఏంటది రూస్టాక్స్ ఫస్ట్ పాయింట్ ఉంది చూడండి, ఇంజెక్షన్ చేసిన తర్వాత హార్డ్ అయిపోయింది, సోర్ టు టచ్, స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్. బుజ్జి గారు ఒకసారి చెప్తారు కదా, కాకినాడ ప్రసాద్ గారు కూడా చెప్పారు, కొన్ని మనకి ఇంజురీస్ ఓల్డ్ ఇంజరీ కింద అయిపోయి అంటే పాత నొప్పుల కింద పడిపోతే అప్పుడు ఇస్తాం కదా. అంతకుముందు పడినప్పుడు మనం ఒకవేళ అన్నిక ఇచ్చినా ఆ నొప్పులు మళ్ళీ ఉండిపోయి అలా పాత నొప్పి కింద పడిపోయినా, లేదా కొన్నాళ్ళ తర్వాత పాత నొప్పి రీఅపియర్ అయినా అప్పుడు మనం బ్రయోనియా రూస్టాక్స్ చూసుకోవాలి మొడాలిటీస్ ని బట్టి అని చెప్పారు. ఇది అదే కదా, అది పాత నొప్పే కదా, 14 years క్రితంది. ఇంకా అది అంటే హార్డ్ అయిపోయింది కదా అక్కడ మధ్యలో అది. సో దాన్ని బేస్ చేసుకుని రూస్టాక్స్ 200 ఒక డోస్ వేశారేమో అని అనుకుంటున్నాను. వాస్తవ శ్రీలత గారు. వస్తే అండి, ఇప్పుడు చైనా సల్ఫర్ 3 day పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను. అయితే నాకు ఇది మనకి పాత నొప్పులు అవి జాయింట్స్ లో అయితేనో అలా ఏమైనా అయితే మనం జనరల్ గా అనుకుంటాం కదా, మరి ఇది జస్ట్ ఇది మస్కులర్ కదా ఇంజెక్షన్ ఇచ్చింది, అది నాకు అర్థం లేదు రూస్టాక్స్ ఎందుకు వేసారో. వాస్తే శీతల్ రెడ్డి గారు. నెక్స్ట్ కేసు మురళీ గారు లేరు. ఓకే, నెక్స్ట్ కేస్ number 228. A girl aged about 20 years came to our dispensary with following complaints. Nodules appeared on inner side of the lower lip. There was no pain. She took allopathic treatment. After that, it subsided and again reappeared. On 24/11/1981, Master K prescribed Tuja 6 1 dose. On 22nd December, he repeated the dose. On 29th December, he prescribed Tuja 6 4 doses with a 24 hours gap. On 3rd January 1982, he prescribed Medornon 201 dose. నాకు తూజా ఎందుకు ఇచ్చారనేది, అలాగే ఈ మెడోర్నం ఎందుకు ఇచ్చారనేది నాకు ఏం అర్థం కాలేదండి. వాస్తవ వేణుగోపాల్. వాసుదేవ్ కృష్ణవేణి. వాస్తవ్ అండి, అంటే నేను అనుకోవడం ఆమెకి అబ్నార్మల్ గ్రోత్ లాగా వస్తున్నాయి, అది అలోపతిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ దాని గురించి మాస్టర్ గారు Tuja 6 లో ఇచ్చారు అనుకుంటున్నానండి. అంటే అది సైకోటిక్ మయాజం ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆయన ఏమైనా ఇంకా వేరే చూసి ఉండొచ్చు, దాని గురించి మెడోర్నం ఇచ్చారు అనుకుంటున్నాను. అంటే క్లియర్ గా ఎందుకు అనేది మెడోర్నం కి పాయింట్స్ ఏం కనిపించట్లేదు ఇక్కడ. వాస్తవం అమర్నాథ్ గారు. వాసుదేవ్ నాకు ఎలా ఇచ్చారు ఆ మాస్టర్, ఫేస్ చూసి చూసి ఇచ్చుండొచ్చేమో, ఈ సిమ్టమ్స్ ఏమి అనిపించట్లేదు ఇక్కడ నాకు. రవిప్రసాద్ గారు. వాస్తవండి, ఈ బాడీలో హార్ట్ గ్రోత్స్ కానీ నాడ్యూల్స్ లాంటివి వీటికి స్పెషల్ గా
తుజా 6 తుజా జనరల్ గా ఇండికేట్ అవుతుంది. దాని బేసిస్ మీద తుజా వేశారనుకుంటున్నాను. అదే ఈ నాడ్యూల్స్ ఈ గ్రోత్స్ బాడీ మీద సైకోటిక్ మైజం కూడా ఇండికేట్ చేస్తాయి. అది కట్ చేయడానికి మెటోర్నమ్ 200 వేశారనుకుంటున్నాను. వాసుదేవ. మారుతి గారు. వాసుదేవ, ఈ లోపలి పెదవిలో ఒక విధమైనటువంటి ట్రాన్స్పరెంట్ గా ఉండే గ్రోత్ రావటం అనేటువంటిది, దానికి ఏదో ఒక నేమ్ కూడా ఉందండి, మన సీనియర్స్ చెప్పాలి. ఆ కేసుల్లో తూజా 6 బాగా హెల్ప్ చేస్తుంది. అట్లా రిపీటెడ్ డోస్ ఇచ్చిన తర్వాత ఈ దానికి క్రానిక్ తూజా క్రానిక్ మెడోర్నమ్ ఇస్తే ఇంకా క్లియర్ అయిపోతుందని మెడోర్నమ్ 200 ఇచ్చినట్టున్నారు. వాసుదేవ. మన్మోహన్ గారు. వాసుదేవ అండి, మీరు అందరూ చెప్పిన పాయింట్స్. శ్రీదేవి గారు. వాస్తవ. శ్రీలత గారు. వాస్తవ అండి. అంటే యాక్చువల్ గా ఇందులో నో పెయిన్ అని ఉంది చూడండి, దేర్ వాజ్ నో పెయిన్ అని ఉంది కదా, అసలు సింటమ్స్ ఏమి తెలియడం లేదు. అదే ఏమి మనకి ఒక నాడ్యూల్ ఉంటే డైరెక్ట్ గా మనం ఎలా వేసేస్తాం తెలియలేదు. అది శీతలరెడ్డి గారు. మనకి ఇంకా 4 minutes ఉంది. సో ఇక్కడతో ఆపుతున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి. శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. వాస్తవ. వాసుదేవ.